నైన్ టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. వరుస వెంబడి ఢిల్లీ బాట పెట్టారు పురంధరేశ్వరి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట. అలాగే వీరు వచ్చి రాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉంది. మొత్తానికి ఏదో జరుగుతోంది. 1% ఓటింగ్ కూడా లేని బీజేపీ 40%, 46% ఓటింగ్ ఉన్నట్టు క్లెయిమ్ చేసుకున్న రెండు రీజనల్ పార్టీస్ని ఎలా ఆడిస్తోందో అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే రామ్నాథ్ గారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ గారు, ఇంకా టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి గురుమూర్తి గారు, వారు కూడా జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, సో ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. 1% కూడా లేదు బీజేపీ ఓటు, 0.87%. ఏది 2019 దానికన్నా నోటాకి ఎక్కువ వచ్చినాయి. బట్ బీజేపీ వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయి మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే 33% వారి ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వారి వెంట ఉంటుంది. నేను చెప్పేది జనరల్ ఎలక్షన్స్, నాట్ అసెంబ్లీ. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు జరిగే దాంట్లో ఒకవేళ ఏపీ ఓటర్లు ఖచ్చితంగా డిసైడ్ అయి ఉంటే 33% వాళ్ళందరూ బీజేపీ ఓటర్లే. బీజేపీకి గెలిచే పరిస్థితి అసెంబ్లీ లేదు కాబట్టి, సొంతంగా నుంచోట్లు లేదు కాబట్టి ఆ ఓటింగ్ ఆ పార్టీకి ఈ పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది బీజేపీ క్లెయిమ్. ఒక పక్క మరి పొద్దున్న లేస్తే బీజేపీని మద్దతు పార్టీ అని చెప్పి తిట్టే రీజనల్ పార్టీస్ వాళ్ళ బీజేపీ ప్రాప కోసం అలా ఢిల్లీ వెళ్ళటాన్ని ఎలా చూస్తున్నారు? ఎస్, అందరికీ గుడ్ మార్నింగ్, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ. ఎస్, ఖచ్చితంగా ఏంటంటే ఒక సంక్లిష్టత నుండి ఒక అన్సర్టినిటీ అయితే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. అంటే ఒకవైపు మొన్న జెండా పేరుతో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ వర్తిల్లాలి, బీజేపీ విజయం సాధించాలి అనేటువంటి మాటలు చూస్తే అంటే ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కలిసిపోతారు, కలిసిపోవాల్సిందే అనేటువంటి ఒక హిడెన్ అజెండా నుండి లేదా ఇంటర్నల్గా వాళ్ళకు ఒక సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా. కానీ బయటికి మాత్రం బీజేపీ దాన్ని ఎక్కడా కూడా క్లెయిమ్ చేయడం లేదు. మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఉన్న బీజేపీ అధికార ప్రతినిధులు ఉండి, రాష్ట్ర నాయకత్వం నుండి వాళ్ళు ఎంతసేపు కూడా ఒక మాట ఒక పల్లకి తీసుకోవడం మనం చూస్తున్నాం. అంటే ఈ పొత్తులు ఎత్తులు అనేవి కేంద్ర నాయకత్వం మా పార్లమెంటరీ బోర్డే నిర్వహిస్తుంది, ఇది మా చేతులలో ఉండదని. కానీ మనకు అంతర్లీనంగా అందుతున్న సమాచారం అంటే ఒక 20 రోజుల కిందట బాబు గారు ఢిల్లీ వెళ్ళినా లేదా అంతకుముందు పవన్ గారు వెళ్ళినా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు కలిసే పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు కొంత ఎక్కువ అడుగుతున్నారు బీజేపీ. అదే మీరు ఇందాక అన్నారు కదా, అసెంబ్లీలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రామినెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము పార్లమెంటు సీట్లలో అనుకున్నటువంటి ఒక సబ్స్టాన్షియల్ నెంబర్, అంటే మొదట ఒక 9 సీట్లు అడుగుతున్నాము అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈరోజు ఖచ్చితంగా ఒక 5 పార్లమెంటు, 9 అసెంబ్లీ స్థానాలు అయితే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన ఇవ్వడానికి అంగీకరించినట్టుగా రేపు 9వ తేదీ అఫీషియల్గా బయటికి రావచ్చు అనేటువంటి వార్తలు, మీడియా కథనాలు చూస్తుంటే అంటే ఖచ్చితంగా ఒక స్థాయిలో పొత్తు కన్ఫర్మ్ అయినట్టుగా మనం భావించవచ్చు. మోరోవర్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు ఇందాక అన్నారు 0.87%, లెస్ దాన్ 1% ఉన్న బీజేపీని కలుపుకుంటే ఏముంటుందని. ఖచ్చితంగా అది వాస్తవం. అంటే వాళ్ళకు ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వాళ్ళకు ప్లస్ కంటే కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వేరే బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదైతే ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ దళిత ఓట్ బ్యాంక్ కానీ ఈరోజు అది కన్సాలిడేట్ అవుతుందా అవ్వదా అనేటువంటి ఒక ప్రశ్న మనకి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకు మోరల్గా ఒక కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి వేవు, మళ్ళీ 3వసారి బీజేపీ కేంద్రంలో రాబోతుంది. సో ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ నైతికంగా వాళ్ళకు కొంత హెల్ప్ అవ్వచ్చేమో, కానీ ఒక గ్రౌండ్ స్థాయిలో కొంత పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఛాలెంజింగే. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని వర్గాలు మళ్ళీ దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కొంతవరకు వాస్తవం అనేది నా భావన. తిరుత్తణి వేణుగోపాల్ గారు ఏమంటారు? ఇటు చంద్రబాబు గారు ఆయన ఢిల్లీ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉంది. ఎందుకు అన్నిసార్లు వెళ్ళటం? ఎలాగూ మీరు ఇండిపెండెంట్గానే వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు 100 మంది గుంపులుగా వచ్చినా మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకు ఈ రకమైన రాజకీయం వైసీపీ ఎందుకు చేస్తుంది? ఇప్పటికి 9 జాబితాలు రిలీజ్ చేశారు. ఇంకెన్ని ఉంటాయో తెలియదు. రేపు పొద్దున ఎలక్షన్స్ అనౌన్స్ చేసే లోపల ఇంకా ఉంటాయా? ప్యానెల్లో పాల్గొంటున్న ఈ పార్టీ నాయకులకు, విశ్లేషకులకి నా నమస్కారం. వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. వాసుదేవన్ గారు, మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏదైతే 0.85% బీజేపీ పార్టీకి
అదేవిధంగా 6.45% జనసేన పార్టీ కమ్యూనిస్టులకి బీఎస్పీకి 2019లో రావడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి 39.5 రావడం మనం చూసాం. అదేవిధంగా 2014లో కూడా వాళ్ళకి అందరికి కలిపి 46.2% వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే 45% రావడం జరిగింది. ఆ రోజు 1.2% ఏదైతే అధికారం కోల్పోవడం జరిగింది. మేము వైఎస్ఆర్ పార్టీ 1.2% ఓట్లతో అధికారం కోల్పోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కలిపి 46.2% వస్తుంది. అదేవిధంగా 2019లో వాళ్ళ ముగ్గురు కలిపితే కూడా 40 దాటే పరిస్థితి లేదు. కానీ మాకు 51% ఓట్లు రావడం జరిగింది. మేము చెప్పడం ఒకటే, ఈరోజు మా పార్టీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పైనే 175 నియోజకవర్గాల్లో ఒక ఫ్యాన్ గుర్తు పైనే పోటీ చేయబోతున్నాం. కానీ వీళ్ళలాగా ప్రతి ఎన్నికల్లో ఏదో రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టాలని చెప్పి ఉద్దేశంతో 2014 జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వచ్చి రాష్ట్ర ప్రజలకి అనువుగాని హామీలు ఇచ్చి ఆ హామీలంతా అమలు చేయకుండా మళ్ళీ ఒకరిని ఒకరు విమర్శించుకొని 2019లో ఏ విధంగా తిట్టుకున్నారో చూసాం. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ మట్టి, మద్యం, ఇసుక, అదేవిధంగా మైన్స్ లో అన్నింటిలో అవినీతి చేశాడు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇకపోయినా లోకేష్ గారికి మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి, అదేవిధంగా రాజధాని భూముల్లో అవినీతి జరిగిందని ఎన్నో విమర్శలు చేశాడు. మళ్ళీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా పోలవరంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఏటీఎం లాగా వాడుకోవడం జరిగింది, రాజధానిలో అవినీతి జరిగింది, కర్నూలులో కూడా ఏదైతే న్యాయ రాజధాని పెట్టాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 వచ్చే కొద్దికి మళ్ళీ వీళ్ళు మార్పు చేశారు. అంటే ఈ రోజు ఏదైతే మేము కలిస్తే తప్ప, మనం ముగ్గురం కలిస్తే తప్ప ఈ రోజు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆల్రెడీ 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం 1.2%తో ఓడగట్టాము. మనం విడివిడిగా పోతే కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి కింద మింద పడి ఈరోజు పొత్తుల కోసం ఒకరు ఎత్తులపైన ఇంకొకరు పై ఎత్తు వేస్తూ ముందుకు పోవడం జరుగుతాం. మేము చెప్తున్నాం, ఈరోజు 4,10,00,000 మంది ఓటర్లు ఉన్నారు, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఉన్నారు. 2014లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో వాటిని ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు క్షమాపణ చెప్తూ మళ్ళీ ఈరోజు ఎన్నికలకి రావాలి. అంతేగాని 2014 కలవడం వాళ్ళ ఇష్టమే, 2019లో విమర్శించుకోవడం వాళ్ళ ఇష్టమే, మళ్ళీ 2024లో కలిసి వచ్చి మళ్ళీ మేము మభ్య పెట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పడము వాళ్ళ ఇష్టమేనా? అందుకనే మేము ఈరోజు ఏమడుగుతున్నామంటే, ఈరోజు మమ్మల్నే కాదు ప్రశ్నించేది, మేము ప్రశ్నిస్తే కూడా వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో రాష్ట్ర ప్రజలకి చెప్పి క్లారిటీగా వాళ్ళకి క్షమాపణ చెప్పి మళ్ళీ కలిసి రావాలని చెప్తున్నామే. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత దానివల్ల మాకు జరగబోయే నష్టం ఏమీ లేదు. మేము ఆల్రెడీ పార్టీలను పొత్తులను నమ్ముకొని ముందుకు పోవడం లేదు. వేణుగోపాల్ గారు, వాళ్ళు క్షమాపణలు చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటి, వాళ్ళు కలిసి వస్తే ఏంటి, కలిసి రాకపోతే ఏంటి? ఇప్పుడు మీరు సింహం, మీరు సింగిల్, సో మీరు ఎవరికి భయపడే పరిస్థితి లేదు. సో వాళ్ళ మూవ్స్ గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే చాలా వర్రీ అవుతున్నారు. 9 లిస్టులు రిలీజ్ చేసి ఇంకా వర్రీ ఉందా మీకు? మేము వాళ్ళు కూర్చొచ్చినా మాకేమి ఇబ్బంది లేదు, వాళ్ళకి కలవకపోయినా మాకేమి ఇబ్బంది లేదు. కనీసం వాళ్ళు డిపాజిట్లన్నా నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈరోజు కలుస్తున్నారని ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి, 4,10,00,000 మంది ఓటర్లకి అందరికీ తెలుసు. ఈరోజు వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసమే వీళ్ళు కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ ఏమీ లేవని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గ ప్రజలకి అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మేమేం భయపడాల్సిన అవసరం లేదు, మేమేమి ఇదనాల్సిన అవసరం లేదు. మేము ప్రజలు నమ్ముకున్నాం, భగవంతుని నమ్ముకున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో 175 కొట్టబోతున్నాం. రైట్. మనతో పాటు జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, గురుమూర్తి గారు టీడీపీ వారు కూడా జాయిన్ అయ్యారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ మ్యూట్లో ఉన్నారండి. ఓకే అండి, లేదండి ఓకే అండి, ఓకే వినిపిస్తుంది, వినిపిస్తుంది. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, డమ్మలే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మరి ఈరోజు మరి వేణుగోపాల్ గారు మాట్లాడుతూ చాలా ఆశాస్పదంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 2014లో పోటీ చేశారు, అప్పుడు జనసేన పార్టీ వాళ్ళతో ఉంది, అప్పుడు విమర్శించారు. నేను కూడా చెప్తా,
ఇవాళ ఏదైతే ఈయన జైల్లో ఉన్నప్పుడు జగనన్న బహుజనుల బాణం శర్మ ఎక్కడుందని ఇప్పుడు విజయం గారు ఎక్కడున్నారు? మీరు రాజకీయాల్లో ఇవన్నీ సహజం అండి. దీనికోసం ఆ రోజు ఎందుకు కలిసారు, ఈ రోజు కలవలేదు అనే దానికి ఇవాళ శర్మిల గారు ఎట్టి బస్సులోనూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటు వేయొద్దని చెప్తా ఉన్నారు. ఆ రోజు చెప్పారు. దానికి ఆన్సర్ చెప్పగలరు వేణుగోపాల్ గారు? చెప్పలేరు మీరు. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ సహజంగా భావించాలి తప్ప ఎందుకు కలుస్తున్నారు అనేది మీకే అర్థం అవుద్ది. వాళ్ళు 175 మేము ఎక్కేస్తాం అని ఇది ఎప్పుడు చెప్తా ఉన్నారు. దేనికి నెక్కుతారు మీరు? ఇవాళ జనంలోకి వెళ్ళే ముందు మీరు ఒక ఆన్సర్ చేసి వెళ్ళాలి. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దిశల వారీకి ఎత్తేస్తానని చెప్పలేదా? మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలేదా? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పలేదా? ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్ముతూ ఉంటే దాన్ని పట్టించుకొని మీరు ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఎలా అడుగుతారో కూడా మీ సమాధానం చెప్పి వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎవరు మద్యం అమ్ముతూ ఉన్నారు, ఎవరు మద్యం అమ్ముతూ ఉన్నారు, ఎవరు ఇసుక అమ్ముతూ ఉన్నారు, ఎవరు లూటీ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, అది కూడా సమాధానం చెప్పి మీరు ఓటుకు వెళ్ళమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పి నేను మరి ఎందుకు దాన్ని మీరు మీ ఆదాయంగా పెట్టుకుని మీ సొంత వనరులు పెంచుకున్నారు తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. ఒక పక్కన రేట్లు పెంచుతూ ఉన్నారు, ఒక పక్కన అప్పులు చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేయండి. చేస్తే రేట్లైనా పెంచండి, లేకపోతే నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నారు, ఒక పక్కన మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది కూడా ఒకసారి మీరు ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. అందులో వస్తారు మీరు చేసిన అప్పులేంటి, మీ యొక్క సలహాదారులకు మీరు ఇచ్చే జీతాలు ఎంత సంవత్సరానికి, మీరు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బులు ఎంత, సాక్షి పేపర్కి ఇచ్చింది ఎంత, సాక్షి టీవీకి ఇచ్చింది ఎంత, ఈ యాడ్లన్నింటికి మీరు సమాధానం చెప్పండి. అంతేగాని అవన్నీ మానేసి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీ భయం లేకపోతే. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఇన్ని, దానికి పలానా కారణాల వల్ల మేము ఇన్ని అప్పులు చేసాం, ఈ 60 మంది సలహాదారులు దేనికి ఉపయోగపడుతూ ఉన్నారు, దేనికి మనం ఖర్చు పెడతా ఉన్నాం చెప్పగలరు మీరు వేణుగోపాల్ గారు? చెప్పలేరు. ఎందుకంటే సాక్షి టీవీలో పనిచేసిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంట్లో జీతాలు ఇస్తా ఉన్నాం. రంగులకి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. సొంత బిడ్డలు చూడడానికి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్తే 25 కోట్లు 30 కోట్లు ప్రజాదరణ ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు 20 కిలోమీటర్లు ఉంటే కూడా రోడ్ల మీద వెళ్లకుండా నాకు చెట్టు ఉందని చెప్పి హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. ప్రజాధనం కాదు ఇదంతా. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల అయింది. మీరు ఇవన్నీ చేయొచ్చా చెప్పండి. దానికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఈ కారణాల వల్ల మేము ఈ డబ్బు ఖర్చు పెడతా ఉన్నాం, మేము తప్పు చేసాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, దేనికి చేశారు వాళ్ళు? 5 సంవత్సరాలు అవ్వకుండా మీరు అంత తప్పు ఎందుకు చేశారు? పైగా మేమేమో వైనాట్ 175 మీకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంపీలు ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఎదరు పార్టీని విమర్శించారు. మళ్ళీ ఎమ్మెల్యే టైం అవ్వకుండా జాయిన్ అయిన పరిస్థితి ఇప్పుడు చూసాం. ఇదో టికెట్లు రాకపోతేనో లేకపోతే ఎలక్షన్లో బయటకు వచ్చిన తర్వాతనో వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు అలా కాదు, ఇంకా 3 నెలలు టైం ఉండగా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు రిజైన్ చేసి పోతా ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో మీకు చెప్పగలరు? మీరు ఎదరు పార్టీ విమర్శిస్తాడు, మళ్ళీ పొగడతాడు. ఆ విధంగా కాదు. మేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు? 10 సీట్లు 20 సీట్లు ఇస్తే బిస్కెట్లు వేస్తే ఎంతకంటే తోకుంటూ వస్తానా అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నాడు? దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మమ్మల్ని పార్టీని ప్రశ్నించడమే కాదు, అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పి మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించండి. దమ్ముంటే పాయింట్ మాట్లాడండి. నాకు ఈ రోజు ఫేవర్ గా ఉంది, అయినా మీరు డిబేట్ రమ్మని వచ్చారు. కానీ నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడితే తప్పుడు ఎత్తే నేను మాట్లాడు, ఇవాళ నేను మాట్లాడు. బొలిశెట్టి గారు వేణుగారు ఒకే ఒక నిమిషం, వేణుగారు ఒకే ఒక నిమిషం. బొలిశెట్టి గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చంద్రబాబు గారు చేసిన అప్పులు ఎంత, మీరు చేసిన అప్పులు ఎంత, లెక్కలు తీయండి అంటున్నారు. తప్పే ఉంది అని అడిగే దాంట్లో. ఇప్పుడే చెప్తాను, నా దగ్గర ఉంది. పార్లమెంట్ లో ప్రకటించింది ఆర్థిక శాఖ మంత్రి, నా దగ్గర ఉంది లెక్కలు, దాన్ని నేను చెప్తాను. సరే లెక్కలు చెప్తాను. సపరేట్ గా స్వాగపత్రం వదలాల్సిన పనిలా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడింది మాటలే ఈ రోజు ఆమె చెప్పింది పేపర్ లో వచ్చింది, మేము రాసుకొని చెప్తున్నాము. రాసుకోమని చెప్పండి కావాలంటే వాళ్ళని చెప్పండి. అది కూడా చెప్తున్నా, ఇదే కేంద్ర ప్రభుత్వం అత్యంత సందర్భం కాకు అన్ని ఉన్నాయి. మీరు ఇవాళ
నేను అడిగిన తప్పే ఉంది. ఈ రాష్ట్ర పౌరుడిగా పార్టీ వదిలేండి, బొలిశెట్టి శ్రీనివాస్ ఒక రాష్ట్ర పౌరుడిగా అడుగుతా ఉన్నాడు. మీరు అడిగిన తప్పని చెప్పలేదు సార్, మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాను అంటున్నాం, మీరు కూడా చెప్పాలి అంటున్నాం. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలే, మళ్ళీ ఇవి వదులు, మనకి డిస్కషన్ అనవసరం. మన డిబేట్ లో కూర్చున్నాం, ప్రజలకు అర్థమయ్యేలా మీరు చెప్పండి, మేము అడుగుతాం. మీకు మాకు గొడవ లేదు, శత్రుత్వం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను అడుగుతున్నాను, నాకు అర్థంగా అడుగుతున్నాను. మీరు చెప్పవలితే చెప్పండి, లేకపోతే నన్ను తప్పుగా అంటే మీరు మూసి కూర్చోమంటే కూర్చుంటాను. అంతేగాని ఎందుకు గొడవ మన ఇద్దరికి? నేను అడిగేది ఏంటి క్లియర్ గా అడుగుతున్నాను. ఈ రోజు సార్ మీరు పెద్దలు మిమ్మల్ని మూసుకొని కూర్చోమని చెప్పి అంత చూడం కదా సార్, మేము అవన్నీ చెప్పలేదు సార్. మీరు అప్పుల గురించి రాసుకొని చెప్తామని చెప్పాను, ఉండాలి నా దగ్గర అని చెప్పాను. నేను ఫేవర్, నేను మీతో ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. డిబేట్ రమ్మన్నారు, వచ్చాను. మీరు అర్థం చేసుకోండి, నేను అడిగింది తప్పు అనుకుంటే తప్పు అని చెప్పండి. నేను తప్పు అడగట్లా. ఈ రాష్ట్రానికి ఉన్న సలహాదారులు అవసరమా? వాళ్ళకి ఇప్పుడు ఎన్ని కోట్లు జీతం ఇచ్చారు? రంగులకి ఎంత ఖర్చు పెట్టారు? ఏంటి సివిల్ సప్లైస్ లో వ్యాన్లకి వాటికి ఎంత ఖర్చు పెట్టారు? మీరు దోబరా ఖర్చులు చేశారు. ఇవన్నీ తప్పు అని చెప్తున్నాం. మీరు రైట్ అనుకుంటే చెప్పండి, తప్పులేదు. నేనేం అంటలేదు మిమ్మల్ని ఏం తప్పుగా మాట్లాడుతున్నానా? రాష్ట్రంలో పౌరుడుగా అడుగుతున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు, ఇంతమంది సలహాదారులు అవసరమా? ఇన్ని కోట్లు అవసరమా? మీ హెలికాప్టర్లు అవసరమా? 25 కోట్లు పెట్టి ఎలక్షన్ కొనవలసిన అవసరం ఉందా? ఓ పక్కన రాష్ట్రంలో అప్పులు చేస్తా ఉన్నారు కదా, ఓ పక్కన ఏం ఎందుకు ఖర్చు పెడుతున్నారని అడుగుతున్నాం. దోబరా ఖర్చులు కాదా? మీరు అనలేదా? మద్యపాన నిషేధం దశల వారీగా ఎత్తేస్తామని అనలేదా? అదే మద్యం మీద 20,000 కోట్లు 30,000 కోట్లు ఈరోజు సొంత ఆదాయాన్ని పెంచుకున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. ఎవరికి కావాలి ఇవన్నీ? అవి పేద ప్రజల డబ్బులు కదా. మీ లెక్కన ఎవరు తాగుతారు? పేద ప్రజలే తాగుతారు. ఏంటి కష్టపడి కష్టాన్ని మర్చిపడి తాగి లెక్కర్లో మీరు తెచ్చే డబ్బు దోపిడీ తప్పు కదా అని అడుగుతున్నా. ఇసుక ఎవరికి ఇచ్చారు? దానికి అకౌంటబుల్ ఉందా? లెక్కర్లో మీరు ఎందుకు డిజిటల్ లావాదేవీలు పెట్టలేదు? ఎంత అమ్ముతుందో ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకేంటి సార్ వీళ్ళు అకౌంటబిలిటీ గురించి మాట్లాడతారు? ఇంకా బయటకు వచ్చి మాట్లాడతాకి మనకు కూడా అర్థం ఉండాలి. వాళ్ళు డిబేట్ చూస్తున్నారంటే ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమయం ఉండగా రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆయన ఎదర పార్టీలు తిడతాడు. ఎదర పార్టీలు ఇంకా మీకు డిపాజిట్లు ఉండమంటారు. సరే డిపాజిట్లు అయితే మీకే మంచిది కదా, మళ్ళీ మీరే సీఎం, మీ ముఖ్యమంత్రి గారే మళ్ళీ సీఎం అవుతారు. వీళ్ళు ఎలాగుంటే మీకు బెటర్ కదా. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి విమర్శింటారు? మీరు ప్రత్యేకవాద మెళ్ళ వంచి తెస్తున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్రంలో యువత ఎక్కడికో పోతా ఉంది. ఇవాళ ఉద్యోగాలు లేక 10,000కి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు, తల్లిదండ్రులు వదిలేసి. ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీస్ లేవు? ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ లేదు? పోలవరం ఎందుకు అవ్వలేదు? ఎన్ని లక్షల ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదు? ఎంత విద్యుత్ ఆదాయం అవుద్ది, ఎందుకు చేయలేదు ఈ పని? నన్ను అడగండి, చెప్తా. మీ దగ్గరికి ఆన్సర్ లేదు, చెప్పలేరు. ఏదంటే పవన్ కళ్యాణ్ అలా అన్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, చంద్రబాబు గారి వ్యక్తిగత జీవితం, రాజకీయాల్లో అందరి వ్యక్తిగత జీవితం బయట పెడతారా? మీ నాయకుడితో బయట పెడతారా వ్యక్తిగత జీవితం? సొంత చెల్లెలు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓటేయద్దు అని. సొంత చెల్లి పెట్టినోడు బయట చెల్లెల్ని చూస్తాడా? రక్తం పంచినోడు లేని మీరు ధర్మం బయట చెల్లెల దగ్గర ఉంటుందా? ఆడపడుచు దగ్గర ఉంటుందా? మీరు కూడా మాట్లాడుతుంటే మాకు డిబేట్ లో మాట్లాడి సిగ్గేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రక్త సంబంధం మాట్లాడుతుంది, దానికి ఏం చెప్తారు? మీ రక్త సంబంధం మాట్లాడితే మీరేం చెప్తారు? మళ్ళీ మీ దగ్గర వస్తాం. మనతో పాటు టీడీపీ నేత కూడా జాయిన్ అయ్యారు. ఎలా అనుకుంటారు రాష్ట్ర ప్రజలు? బొలిశెట్టి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు టీడీపీ నేత గురుమూర్తి గారు, అలాగే బాల్కోటే గారు, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే బాల్కోటే గారు, గురుమూర్తి గారు. గురుమూర్తి గారు చెప్పండి, ఇవాళ రేపు చంద్రబాబు గారు అక్కడే బస చేసే అవకాశం కనిపిస్తుంది. పొత్తులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం, అండర్స్టాండింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయండి? అంటే సీట్ షేరింగ్ ఒకటేనా, వర్టికల్గా ఒకవేళ ఆ షేరింగ్ అంటూ జరిగితే రేపు పొద్దున పవర్లో కూడా ఆ రకమైన షేరింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయా? దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? రాదా అర్జెంట్ కాపీ పంపించుకుంటూ గురుమూర్తి గారు వినిపిస్తుందా? ఓకేనండి. డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొత్తు అనేది మా నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది. ఆ పాలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతూ ఉంది.
ఈ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే పొత్తు అనేది మాకు కొత్త కాదు, అదేవిధంగా పొత్తులు అనేవి మేము ఒక్కడే పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో అన్ని పార్టీలు అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకుని కలిసి వచ్చేటువంటి పార్టీలు తెలడం అనేది పొత్తు ధర్మం. అదేమీ నేరం కాదు, ఘోరం కాదు. ఇవాళ మేము ఏది చేసినా కూడా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తా ఉన్నాం. ఇకపోతే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళేటువంటి సందర్భంలో ఇవాళ ఖచ్చితంగా రేపు అధికారంలో రావటం ఖాయం. అది ఎవరు ఆపేది కాదు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. సర్వేలు కూడా ఏది చెప్తా ఉన్నాయి. ఈ సందర్భంలో మేము పొత్తు పెట్టుకున్నాం. వీళ్ళకేంటి బాధ చెప్పండి, వైసీపీ వాళ్ళకేంటి బాధ? పదే పదే మంత్రులు, అదేవిధంగా వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. పొత్తు అనేది మేము రాష్ట్రం కోసం, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే బేషరతుగా మద్దతు ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళ్తాయని చెప్పి ఆయన, ఈ పొత్తు కూడా నేను కేవలం రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మరి పొత్తు పెట్టుకున్నామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆయన మీద కూడా ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు పడ్డారో మనం చూసాం. అదే సందర్భంగా వేణుగోపాల్ గారు చెబుతా ఉన్నారు, మేము సమాధానం చెప్పాలి, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఓకే, మేము రాష్ట్రానికి రాజధాని విషయంలో ఏం చేశామో, పోలవరాన్ని ఎంత పూర్తి చేశామో, గ్రామీణ ప్రాంతాల ఆ రోజున ఉపాధి హామీ నుంచి దేశంలోనే నెంబర్ 1గా చేశామో అనేది ప్రజలకు తెలుసు. అదేవిధంగా కియా ఎక్కడి నుంచి వచ్చింది, అశోక్ లేలాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఐటీ సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి, సోలార్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి రాష్ట్రం, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, కనీసం కుర్చీ లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిపాలన చేశారో ఖచ్చితంగా ఆ రోజు ప్రజలందరూ కూడా గమనించారు. ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళ ప్రజలు. ఆ రోజున ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకమైన ట్రైన్స్ వేసి, మరి హైదరాబాద్ లో మరి హెచ్ఆర్ఏ ఎంత ఉందో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అంత ఇచ్చి ఉద్యోగస్తులకు 5 రోజులు పని, 5 రోజులు పని దినాలు పెట్టి, మరి శనివారం కూడా మరి సెలవు ప్రకటించి ఏ విధంగా ఉద్యోగస్తులను ఆదుకుంది, మరి 43% ఫిట్మెంట్ ఏ విధంగా ఇచ్చింది చూసాం. వీళ్ళేదో హామీలు, వీళ్ళేదో మొత్తం 5 సంవత్సరాలు మొత్తం కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్టు వేణుగోపాల్ గారు మాట్లాడతాం. ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పారు, ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, ఈ సమాజంలో ఎవరైతే ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ వెనకబడి ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలి, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పారు రాజ్యాంగం. అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, రకరకాల కార్పొరేషన్ ఆ కులాల అభివృద్ధి కోసం పెడితే, ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడైనా 1 రూపాయి ఇచ్చాడా? ఈ వర్గాలకు సంబంధించి 110 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. 1,20,000 కోట్ల నిధులను దారి మళ్లించారు. అదేమంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, నవరత్నాలు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టామంట. నవరత్నాలతో పాటు వీళ్ళు ప్రజల మీద ఎంత పన్నులు వేశారో చెప్పమానండి, నిత్యావసర వస్తువుల ధరల మీద ఎంత పెంచారో చెప్పమానండి, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు చెప్పమానండి, ఆర్టీసీ పెంచారు చెప్పమానండి, అదేవిధంగా ఇంటి పన్ను, పొలం పన్ను, చెత్త పన్ను ఇవన్నీ కూడా వేశారు. మరో పక్క అప్పులు చేస్తా ఉన్నారు. విడుదల చేయమనండి శ్వేతపత్రం, మేమెంత అప్పు చేసామో చెప్పమానండి, వాళ్ళు ఎంత అప్పు చేశారో చెప్పమానండి, దేనికోసం చేశారో చెప్పానండి, బడ్జెట్లు కట్టారా? గురుమూర్తి గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కింద వేణుగోపాల్ ఏమంటున్నారంటే, మేం చెప్పేదే ఉంది, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో చెబుతున్నారు కదా అని చెబుతున్నారు. ఏం చెప్పారు చెప్పానండి, ఏం చెప్పారు? ఆయన అక్షంతలు వేశారు. చెప్పండి ఇప్పుడు గురుమూర్తి గారు, లిమిట్ దాటి ఎన్నిసార్లు అప్పులు తెచ్చారనేది మనకు తెలియటం లేదా? ఇవాళ
ఇంకొక విషయం అంటే ఏదైతే విభజన హామీ చట్టం ఉందో పడిపోతా ఉంటే కనీసం దాన్ని మరి వాసుదేవన్ గారు 5వ తేదీ ఫిబ్రవరి 2024లో 5వ తేదీ ఫిబ్రవరి 2024లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అప్పులు తలసరి ఆదాయం వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ అడిగిన ప్రశ్నలకు గాను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో చెప్పడం ఏమిటంటే అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది, తమిళనాడు మధ్యప్రదేశ్ 2వ ప్లేస్ లో, మహారాష్ట్ర 3rd ప్లేస్ లో, అదే విధంగా పశ్చిమ బెంగాల్ 4వ ప్లేస్ లో, కర్ణాటక 5వ ప్లేస్ లో, రాజస్థాన్ 6వ గారు మీరు అడిగిన వేణు గారు ఒక నిమిషం ఆయన ప్రశ్న కంప్లీట్ చేయారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏదైతే మద్య నిషేధం అన్నారో ఇవాళ 50,000 మంది చనిపోయారు, 35 లక్షల మందికి అప్పుల గురించి అడిగారు, అప్పుల గురించి చెప్తాను, మద్యం గురించి చెప్తాను, క్రెడిట్స్ గురించి ఏపీ క్రెడిట్స్ గురించి అడిగారు, క్రెడిట్స్ గురించి చెప్తా, మద్యం గురించి చెప్తా, రోడ్డు గురించి చెప్తా, అదే విధంగా అప్పుల గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్తా, పోలవరం గురించి చెప్పగలుగుతా, ఇసుక గురించి చెప్తా, ఏదైనా మీరు టైం ఏంటి సార్ నేను చెప్పడానికి, మీరు క్వశ్చన్ అడిగే చెప్పడం కాదు, అడిగి నాకు సమయం ఇస్తే చెప్తాను. కాదు మీరు మాట్లాడినప్పుడు మేము వెళ్ళలేదా? ఒక్క నిమిషం వేణు గారు, గురుమూర్తి గారు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలనుకుంటున్నారు. హావే పేషెంట్ లిజనింగ్ అండి, కొంచెం శాంతంగా వినండి. వేణు గారు ఎలాంటి అరమరికలు లేకుండా చెప్పండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, వాస్తవాలు చెప్పండి. అవును సార్, ఇక్కడ కేంద్రంలో లోక్సభలో ఏదైతే పంకజ్ చౌదరి ప్రకటించిన దాన్ని చెప్తున్నాను, వినమనండి, వినాలి. వీళ్ళు ప్రతి డెబిట్ లో మేము లెక్కలు తీసుకొని వచ్చి చెప్తాం, కానీ వీళ్ళు దాన్ని ఏదో ఒక తప్పుదోవ పట్టించేసి స్వాతి పత్రం వదులున్నో ఇంకోటి వదులున్నారు కాదు. పార్లమెంట్ లో చెప్పినవే మేము చెప్తున్నాం, పార్లమెంట్ లో ఏదైతే పంకజ్ చౌదరి చెప్పినదే చెప్తాం. సార్ 31/3/2014కి సార్ డిస్టర్బెన్స్ సార్ మ్యూట్ లో పట్టమని చెప్పు సార్. 31/3/2014కి ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయానికి ప్రభుత్వం చేసిన అప్పులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది 1,18,050 కోట్లు ఉంది. ప్రభుత్వం గ్యారంటీ అప్పులు 14,028 కోట్లు ఉంది. ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులు 21,287 కోట్లు ఉంది. మొత్తం 1,53,367 కోట్లు ఉంది ఆ రోజు 31/3/2014కి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2,71,797 కోట్లు చేశాడు. అదే విధంగా 59,237 కోట్లు చేశాడు ప్రభుత్వ గ్యారంటీ అప్పుడు. ప్రభుత్వ గ్యారంటీ లేనప్పుడు 81,233 కోట్లు చేశారు. చంద్రబాబు నాయుడు చేసింది మొత్తం 2,38,091 కోట్లు. అంతకుముందు కాంగ్రెస్ చేసింది కలిపితే 3,92,288 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసింది 2,59,301 కోట్లు. వారు మొత్తం కలిపి చేసింది 6,51,589 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రకటించింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిటర్న్స్ వడ్డీ రూపంలోనూ అప్పుల రూపంలోనూ రిటర్న్ చేసిన దాన్ని 1,50,000 కోట్లు ఉంది. ఈ రోజు 2,59,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే దాంట్లో 1,50,000 కోట్లు రిటర్న్ చేశాడు, వడ్డీలు కట్టాడు. కొన్ని క్రెడిట్స్ ఉంటే టైం అయిపోతుంటే వాటిని క్లియర్ చేయడం జరిగింది. దేని గురించి కావాలంటే అడగండి, చెప్తాను నేను. ఈ రోజు మేము కాల్ దగ్గరేసుకొని చెప్తున్నాం. రైట్ వేణు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు కూడా జాయిన్ అయ్యారు. సో బాలకోటే గారు, మనం మొదలెట్టింది పొత్తుల దగ్గర నుంచి అప్పుల దాకా వచ్చాం. సో ఇవాళ రేపు పొత్తుల గురించే మాట్లాడుకుందాం అనుకుంటే మధ్యలో అప్పులు వచ్చాయి, దానికి లెక్కలు వచ్చాయి. ఏమంటారు మీరు? పొత్తులు ధర్మం, అప్పులు నిజం. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ధర్మం. అది ఈరోజు కొత్తగా జరుగుతుందో కాదు. ఎవరు పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారా అనేది ఆ పార్టీల ఇష్టం. బాలకోట టెక్నికల్ గా ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు రాజ్యసభలో బహుశా ఇంకా టీడీపీకి ఇంకో 2 ఏళ్ల దాకా అవకాశం వచ్చేది లేదు.
వైసీపీ యాంపుల్ సీట్స్ ఉన్నాయి. రేపు సీఎం రమేష్ గారు రిటైర్ అవ్వగానే ఆ సీటు కూడా మళ్ళీ వైసీపీకి రావచ్చు, లేకపోతే వైసీపీ చెబితే బీజేపీకి రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే మనకి అలా పారాచూట్లు దిగుతుంటారు కదా అక్కడి నుంచి, ఎవరో ఒకళ్ళు పరిమళ నత్వాని లాంటి వాళ్ళు దిగచ్చు మళ్ళీ. ఈ పాజిబిలిటీ ఉన్న క్రమంలో లోక్సభలో కంప్లీట్ మెజారిటీ బీజేపీ సాధిస్తుంది అని వాళ్ళు భావిస్తున్న తరుణంలో ఈరోజు ఈ రీజనల్ పార్టీస్ మీద బీజేపీ బ్యాంక్ అయ్యే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బలపడిందండి. ఉత్తర భారతదేశంలో బలపడింది, దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల మీద జులుం చెలాయిస్తుంది. అది భారతీయ పార్టీ పరిస్థితి. ఇప్పుడు దేశంలో దాన్ని ఎదుర్కోవడం కోసం ఇండియా కూటమి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీలలో ప్రధానమైన పార్టీ భారతీయ జనతా పార్టీతో గుర్తుపెట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఆ పార్టీ అలా బలపడింది. దానికి కారణాలు ఏదన్నా కానీ ఇదేమీ చిన్న చిత్తగా విషయం కాదు. దేశం మొత్తాన్ని గుర్తుపడుతుంది. మాకు కొంత భారతీయ జనతా పార్టీతో ప్రతిపక్ష పార్టీలు కలవటం కొంత అభ్యంతరాలు ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏడుబడిని చూసి కొంత మౌనం పాటించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనుకోండి, రాష్ట్రంలో ఉంది. కానీ విషయం ఏంటంటే మీరు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, నీలి యుద్ధం చేస్తున్నాడు ఆయన. నీలి యుద్ధం ఆఖరికి సాక్షి పేపర్ లోగో కూడా మార్చేశాడు. పసుపు రంగు ఎరుపు రంగుని మార్చేసి మొత్తం నీలాకాశంగా మార్చాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటంలో కూడా నీలి యుద్ధమే. ఆయన పాటలు కూడా మీరు వినండి, ఆ పాటలు పాడిన గాయకులను కూడా వినండి. అంటే క్రింది కులాల స్వరాలే ఉంటాయి. జెండలు జతగట్టడమే మీ ఎజెండా, ప్రజల ఎజెండా అమలు చేయటమే జగన్ ఎజెండా. ఒక భావోద్వేగపు యుద్ధం చేస్తారండి. మీరు పోయినసారి కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న 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 ఒక సాంగ్ ఆంధ్రప్రదేశ్ని ఉన్నతులు ఉంచే విధంగా చేశాడు. అంటే యుద్ధంలో ఆ భావం అంటే భావోద్వేగం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మరచెయ్యండి, నాకు ఎవరు లేరు, నేను నిరుపేదని, వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, నేను ఒంటరి వాడిని, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, నేను ఎవరినే నమ్ముకోలేదు అని అంటాం కూడా యుద్ధ విద్యేది. మీరు ప్రతిపక్ష పార్టీలో ప్రధానంగా గమనించాల్సిన అంశం అది. అంటే ప్రజలని ఒక భావోద్వేగం. ఇప్పుడు మీకు చైనాలో 1000 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని చెప్పేసి మావో అంటాడు. అంటే భావంతో కూడా యుద్ధం చేయటం అనేది. ఈ రోజున మేనిఫెస్టోలు ఉన్నాయి, బీసీ మేనిఫెస్టో కానీ లేదా మరో మేనిఫెస్టో కానీ మరో మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఫలితం ఏంటి? ప్రజలకి నేను ఇది ఇవ్వగలుగుతాము, ఇది ఇస్తామని చెప్పేసి నచ్చజెప్పడం. అంటే ఆలోచిస్తారు, అసలు బడ్జెట్ అంతా ఇవ్వగలుగుతామా లేదా, పరిస్థితి ఏమిటి, ఆ నమ్మకాన్ని కలిగించు. అలాగే నాకు తెలిసి నేను నిన్న హైదరాబాద్లో ఒక వారం రోజులు ఉన్నా. ఈ వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యుద్ధ వ్యూహాన్ని కొంతమంది పెద్దలతో మాట్లాడా. అంటే ఒక క్రింది కులాల ఎజెండాని ఎత్తుకున్నాడు. నేను కూడా గతంలో చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆయుధం అయితే పట్టుకున్నాడో ప్రతిపక్ష పార్టీ ఆ ఆయుధంతోనే యుద్ధం చేయాలి. కురుక్షేత్రంలో దుర్యోధనుడు గదబడితే భీముడు కూడా గదే పట్టాడు, బాణం పట్టలేదు. అర్జునుడు బాణం పడితే కర్ణుడు బాణం పడితే అర్జునుడు కూడా బాణమే పెట్టాడు, గద పట్టలేదు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కులాల సంగ్రామం అయింది, అది అందరికీ తెలుసు. ఈ రోజున 52% ఉన్న బీసీలకి బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కాపుల డిక్లరేషన్ ఏది అంటున్నారు, దళితుల డిక్లరేషన్ ఏది అంటున్నారు, గిరిజనుల డిక్లరేషన్ ఏది అంటున్నారు, మైనార్టీల డిక్లరేషన్ ఏది అంటున్నారు. అంటే ఈ పరిస్థితికి వచ్చింది. ఒక కులాన్ని కనుక మనం విధంగా చేశామంటే, నేను ఇందులో చూసా 50 సంవత్సరాల వయసు కలిగిన బీసీ మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్ పెంపు అన్నారు. మరి బీసీ మహిళలకి 50 సంవత్సరాల వయసు వాళ్ళకి పెంచితే మరి మిగిలిన కులాల సంగతి ఏంటి? వివాదం అవుతుంది. 1,50,000 కోట్ల రూపాయల బీసీలకి కార్పొరేషన్తో, అంటే మన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లాగా బీసీ యాక్షన్ ప్లాన్ అని ఏర్పాటు చేస్తే అదొక వివాదం అవుతుంది. అందుకని చాలా జాగరూకతగా ఈ కులాల మధ్య యుద్ధం ఉండాలి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఒక ఎత్తు అయితే
అరాచకం అనేది ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అరాచకాలు జరిగినాయి. మేము అరాచకాల మీద యుద్ధం చేస్తున్నాం. ఈ అరాచకాల్లో ఎస్సీలు ఎస్టీలు ప్రధానంగా నష్టపోయారు, హత్య చేయబడ్డాం. ఈ రోజున డాక్టర్ సుధాకర్ యొక్క హత్యోదంతం మీద, ఆయన వేదనల మీద కూడా పోరాటం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. మొన్న కళ్యాణదుర్గంలో ఒక ఎస్టీ అతను క్షౌరం చేయించుకుంటుంటే సగం గడ్డంతో కొట్టి పంపించారు. అంటే వీటన్నిటికీ ప్రభుత్వం కారణమా అని నేను అన్నాను. మంత్రులు పంపించారా, ఈ సంఘటన చేయమన్నారా బాలకోటి అంటే నేను అన్నాను. అంటే ఈ పరిపాలనలో పాలించాల్సిన ప్రభుత్వ పాలకవర్గం, చూడాల్సిన పాలకవర్గం కుదేలైపోయింది. కేవలం ప్రభువుకి సేవ చేస్తూ ఉంటుంది కానీ ఈ పెట్టలేకపోతుంది. ఈ అరాచకాలు ఎక్కడ కట్టడం లేదు. ఇప్పుడు మూత్ర విసర్జన చేయటం కానీ, శిరోముండనాలు కానీ, భూ కబ్జాలు. సార్ అసలు ఎస్సీ ఎస్టీ భూ కబ్జాలు లేకుండా పేపర్ ఉంటుందా, దాడులు లేకుండా పేపర్ ఉంటుందా? నేను నిన్న కూడా మాట్లాడాను. ఇప్పుడు అన్నం లేకపోయినా బతకొచ్చు, 3 పూటలు లేకపోతే కూడదంటాం. అసలు స్వేచ్ఛ లేదండి, బతుకు తెరువు లేదండి. ఈ క్రింది కులాల సంగతి చూడాలి. మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాలు కూడా దూరం కాకూడదని ఆయన ఈ కులాల యొక్క పేరునే ఉచ్చరిస్తున్నాడు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో కాపు అనే మాట్లాడలేదు జగన్ గారి దగ్గర, కమ్మ సామాజిక వర్గం మాట్లాడలేదు, రెడ్డి సామాజిక వర్గం మాట్లాడలేదు. ఈ 3 కులాలు ఆయనకు ఎక్కర్లేదు. అసలు ఆయన నమ్ముకున్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలనే. ఆ వేదికల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వేదికల మీద మీరు చూడండి, ఎక్కువ వీళ్ళే కనిపిస్తారు. వేదిక ముందు కూడా వీళ్ళే కనిపిస్తారు. ఆ ఆహాకారాలు చేసేది కూడా వీళ్ళే. అంటే దీన్నే ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ సిద్ధం సభల తర్వాత ఒక యుద్ధంలాగా చేసి ఒక భావోద్వేగాన్ని చేయటం మూలన అలా యుద్ధాన్ని గెలవాలని, అంటే మంచి చేసి కాదు, మంచి చేసింది చెప్పి ఇందాక వైసీపీ నాయకులు వేణుగోపాలరావు గారు అన్నారు, మేము ప్రాజెక్టులు పెట్టామని చెప్తాము, మేము పలానా ఏం చేశామని చెప్తారు. అదైతే 4 ఏళ్ళుగా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదన్నా చేస్తే చేసింది చెప్పడానికి మాకు మాత్రం ఇబ్బందిగా ఉంది. ఇంకో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్తాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని చెప్తాం, ఇంకో ఇసుక పేదరికం దక్కిందని చెప్తాం, ఇంకో మద్యం ధరలు తగ్గించారని చెప్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకునే సమయం కూడా లేదు. కేవలం 30 రోజులు సార్ ఎన్నికలు. 30 రోజుల తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఈ పార్టీ ఎందుకు ఓడిపోయిందని చర్చించుకోవాలి. ఓటమిని గెలుపుని సమీక్షించుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలే రేపొద్దున బాలకోట ఏం మాట్లాడాడు, గురుమూర్తి గారు ఏం మాట్లాడారు, వేణుగోపాలరావు గారు ఏం మాట్లాడారు, లేకపోతే జనసేన పార్టీ ఏం మాట్లాడారు, మళ్ళీ సమీక్షించుకోవాలి. అందుకని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేయటం అనేది జాగరూకతగా చేయాల్సిన యుద్ధం. నేను 15 సార్లు అంటే భయపడుతున్నావా బాలకోటయ్య, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడన్నాను. మొన్న విశాఖపట్నంలో నేను మళ్ళీ గెలిస్తే విశాఖపట్నం వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖపట్నమే రాజధాని. విశాఖపట్నాన్ని హైదరాబాదు, బెంగళూరు, చెన్నై కంటే మించిన రాజధానిని చేస్తా, 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తారని చెప్పి మాట్లాడారు. నాకైతే ఒక్కసారి గుండెల్లో గులపాలు దిగిపోయినాయి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా కుడి ఎడమైతే ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తే మరో ఛాన్స్ ప్రజలు ఇస్తే వాట్ ఈజ్ అమరావతి? ఏముంటుంది అమరావతిలో? అంటే శాసన రాజధానిగా అమరావతి అని అన్నారు కదండి ఆయన. ఆ రోజు అదే మాట మాట్లాడుతూ అన్నాడు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, అక్కడ 50,000 ఎకరాలకి ఎకరానికి 2 కోట్ల చొప్పున ఖర్చు పెట్టాలి, అవన్నీ బీడు భూములు అనే మాట కూడా అన్నాడు. మీరు నేను మాట చెప్తున్నాను సార్, శాసన రాజధాని, న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్ రాజధాని అనేది చాలా అది రాజకీయ కుట్ర నినాదాలు. మీరు తెలంగాణ ఉద్యమము పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు యుద్ధం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న అభియోగం మీదే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శాసనాల ద్వారా, చట్టాల ద్వారా, సిఆర్డీఏ ద్వారా, కేంద్ర విభజన చట్టం ద్వారా అమరావతి ఏర్పడింది. ఏం జరిగింది అంటే తర్వాత సంగతి. అంటే ఇన్ని సాక్ష్యాల ద్వారా ఏర్పడిన అమరావతిని ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తే రేపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమాలు వస్తాయి. నేను అంటున్నాను కాదు, ఇంత న్యాయబద్ధంగా నుంచి ఒక రాజధానిని మళ్ళీ లేకుండా చేస్తే విజయవాడ, గుంటూరు ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర
ఏర్పాటు ఉద్యమాలు వస్తాయి. ఇప్పటి వరకు శాంతియుత ఉద్యమాలు చూశారు, రేపొద్దున ఆత్మాహుతి ఉద్యమాలు చూస్తారు. ఇది ప్రజల బాధ్యత, రాజకీయ పార్టీలు కాదు. చాలా ఫ్రైటనింగ్ అబ్జర్వేషన్. ఒక భావాన్ని, ఒక ప్రాంతీయ భావాన్ని ప్రభుత్వాలు పెట్టకూడదు. అసలు 3 రాజధానుల యొక్క మూల సూత్రమే 3 ప్రాంతాల మధ్య కలతలు. అసలు కలతలు రాకూడదు. చిన్న రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రం, ఆల్రెడీ విడిపోయాం. మళ్ళీ విభజనకు నాంది బాసుకుని పాల్గొకూడదు. నీకు ఎగ్జిక్యూటివ్ రాజధాని, న్యాయ రాజధాని ఏమీ అక్కర్లా. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టాలని ముందు సినిమాలు చెప్పారు కదా సార్. వాడు అన్న బిడ్డకి నేను పాలు పొయ్యాలా, వాడు అన్న బిడ్డకి నేను ముగ్గు పొయ్యాలా, ఇదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి. అంతే తప్ప రైతులు, ఇదొక ప్రాంతం, ఇదొక తాటికొండ ఎస్సీ నియోజకవర్గం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 7 నగరాలు అన్నాడు. నువ్వు ఒక నగరం వండుకో. ఈ రోజున 5 ఏళ్ళుగా పరిపాలన అక్కడి జరిగింది, అమరావతి నుంచే రాగింది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఏమొచ్చింది? ఏ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పండి. అమరావతి ఉండాలంటే 1,00,000 కోట్లు రావాలన్నారు ముఖ్యమంత్రి గారు. ఈ 5 ఏళ్ళలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఈ పరిపాలనకి? ఈ రోజున 5 ఏళ్లలో ఒక రాజధానినే మీరు కంప చెట్లు, తుమ్మ చెట్లు చేశారు. పులులు తప్ప అమరావతిలో కట్లపాములు, తాచుపాములు తిరిగేలా చేశారు. మళ్ళీ అధికారానికి వస్తే మధ్యాహ్నంలో అమరావతి అరణ్యంలో పులులు తిరుగుతుంది. అప్పుడు ఏమవ్వాలి ప్రజలు? కాబట్టి చాలా భావోద్వేగాలు వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు దారి చేస్తాయి. పాలకులకు ఇలాంటివి ఉండకూడదు సార్. మీరు రాజకీయాలు చేయడం తప్ప రాజకీయ విభజన చేసి రాజకీయాలు చేయడం దుర్మార్గమైన విషయం. ఇది ప్రభుత్వం నీతి ఉండాలంటే, నీతి ఉండాలి. నేను మొన్న ఏదో సభలో చెప్పా, వాళ్ళకు రైతులు ఇప్పుడు మాకెందుకు సార్, ఇప్పుడు కొప్పును బట్టే పువ్వులు పెట్టుకోవాలి. నీ కూడా కొప్పు ఎంత, ఇంత పువ్వు నువ్వేం చేస్తావు? ఏ హైటెక్ ఐకానిక్ రాజధాని కడతావు? ఏ హైటెక్ రాజధాని అవసరం ఆంధ్రప్రదేశ్కి? బిడ్డలు తరలిపోతుంటే మనం అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తే 1000 రూపాయలు ఇవ్వలేవు. 1000 రూపాయలు ఇవ్వలేకపోయి పొత్తుకొని మీరు చేసి అరెస్ట్ చేశావు. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, జాబ్ కార్డులు ఇవ్వలేకపోతున్నాం. ఏ హైటెక్ రాజధాని కడతాం? ప్రజల భావోద్వేగాలు గురి చేయటం తప్ప, విశాఖపట్నాన్ని భావోద్వేగాలు గురి చేయటం తప్ప. సరే 2019లో నేను తాడేపల్లిలో ఉంటే అమరావతి రాజధాని ఇక్కడ ఉన్నాడు, అమరావతి సభ. 24లో విశాఖ రాజధాని అంటున్నారు, విశాఖపట్నం సభ. ఏదో అమరావతి నుంచి ఎందుకు చెప్పాడు కదన్నా, ఎందుకు అమరావతితో పాటు మిగతా ప్రాంతాల అభివృద్ధి చెందుతాది అంటే ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? చెప్పండి, రేపు ఎన్నికల్లో చెప్పండి. మేము ఒక ప్రాంతానికే కట్టుబడి ఉన్నాము. ఉత్తరాంధ్ర ఓటు మాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు. ఓన్లీ అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఓట్లేస్తే చాలు, అమరావతి ప్రాంత ప్రజలు మాత్రం ఓట్లేస్తే చాలు అని చెప్పండి. మేనిఫెస్టో పెట్టమని చెప్పండి. శ్రీబాగు వడంబడిక ఎవరో నలుగురు ఇంట్లో కూర్చొని రాసుకున్న శ్రీబాగు వడంబడికమ్మల గురించే మాట్లాడుతున్నారు. మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు, నేను యొక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. ఏం చెప్తాను? ఇప్పుడు అమరావతి గురించే చెప్పండి. అమరావతి గురించి మీరు చెప్తారు, మీరు చెప్తారు. దర్శి ఏమవుతుంది? దర్శి రాజకీయాలకు పోతే ఏమవుతుంది అంటే అభివృద్ధిని రాజకీయాలతో చూస్తే ఏమవుతుంది చెప్పండి సార్. అభివృద్ధిని రాజకీయాలు చూస్తే ఏమవుతుంది? అలా చూడబట్టే కదా ఏనుగు లాంటి పార్టీ కీడు అయ్యింది. వైసీపీ ఎందుకు బలపడింది? వైసీపీ ఎక్కువ బలపడింది. వేణుగోపాల్ గారు అమరావతి జోలిపోవడం చెప్పలేదు. అమరావతి ఏదైతే చట్టసభలు అక్కడి నుంచి నడుపుతామని పదే చెప్తున్నా కూడా మీరు అక్కడ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని విభజించే దిశగా అడుగులేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజన దిశగా అడుగులేస్తున్నారు. మీ రాజకీయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్వాలా, మళ్ళీ 3 రాష్ట్రాలైనా పర్వాలా, విభజించబడ్డా పర్వాలా అదే ఒక అడుగులేస్తుంది. ఇది మొదటి నుంచి జరుగుతున్న పనే. ఈ రోజు మాట్లాడేది 1600 రోజులు అమరావతి ఉద్యమంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి మీలాంటి మాట్లాడుతున్నట్టే మేము సమాధానాలు చెప్తున్నారే. కాబట్టి ఈ విభజన రాష్ట్రం మీరు అనుకుంటున్నారు విశాఖపట్నం రాజధాని విశాఖపట్నంలో చొక్కా తిప్పేసి పైకి ఎగరేసి ఓట్లేస్తారనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితులు వేయరు.
అసలు ఈ విభజన మంత్రులే దుర్మార్గమైన సందర్భం. ఇదే మీ వైసీపీ పతనానికి కారణమవుతుంది. నేను చెప్తున్నాను కదా, వైసీపీ పతనానికి కారణమే అది తీసుకున్న నిర్ణయాలు. ఎన్నికలు కమర్షాలు చెప్తారు గోపాల్ గారు. 2019 అమరావతి కావాలి, అమరావతి ఉండాలనేది, మళ్ళీ 24లో విశాఖ రాజధాని అనేది, మళ్ళీ 29లో ఇంకొకటని. ఇప్పుడు మనకన్నా ప్రజలు ఆలోచిస్తారంటే, ప్రజలు ఆలోచిస్తారు. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రేమతో నమ్మకంతో అడిగిన మనము రాజధాని ఎక్కడ ఉంటుందని చెప్పిన మనం సచివాలయం తాకట్టు పెట్టుకున్న పరిస్థితికి వచ్చి కొడాలి నాని గారైతే సచివాలయం ఓన్లీ 10 ఎకరాలు. ఏంటంటే సచివాలయం అంటే 10 ఎకరాలు ఏ తాకట్టు పెట్టకూడదు రాజ్యాంగంలో రాసిందా అది మాట్లాడుతున్నారంటే డాష్ మాటలో ఏం మాట్లాడతారు సార్? ఎవరి మనోభావాలన్నీ దెబ్బతినేది. నవ్వుతున్నారండి, బయటికి పోతే నవ్వుతున్నారండి. అమరావతి గురించి మాట్లాడాలంటే గుండెలు అలసిపోతాయండి, నవ్వుతున్నారండి. ఏమి నీకు మంచి సత్యం రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు పంపిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి రాజధాని ఉంటుంది, దాంతో పాటు మిగతా 2 ప్రాంతాలు ఉంటాయి. మేము మేనిఫెస్టో ప్రజలు కోరడం కూడా అదే చెప్తున్నాం. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 ప్రాంతాలు అమరావతి, కర్నూలు, విశాఖపట్నానికి 3 రాజధానులు, 3 క్యాపిటల్స్, అదే విధంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మీరు వద్దని చెప్పండి. కాదండి, 5 ఏళ్ళు మీరు 3 రాజధానులు ఏం చేశారు? కర్నూలు ఏం చేశారు? విశాఖపట్నం ఏం చేశారు? అమరావతిని ఏం చేశారు? చెప్పండి ఒక్క మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో సచివాలయం కట్టిండు, అసెంబ్లీ కట్టిండు, హైకోర్టు చెప్పండి. 2 కోట్లు చెప్పున పెట్టారు, కోర్టు తెచ్చి రాష్ట్రంలో అంతా అప్పులు చేసి ఒక అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయమంటారా? అందుకని ఒక పేపర్ కూడా విశాఖపట్నం మీరు వేణుగోపాల్ గారు అమరావతికి కానీ 3 రాజధానులు కోర్టుల ద్వారా పోయి మీరు ఒక పేపర్ కూడా, ఒక వైట్ పేపర్ కూడా ఇక్కడి నుంచి కదలకూడదని చెప్పి స్టేట్ ఇచ్చింది మీరు. లేదు ఎప్పుడో 3 సంవత్సరాల ముందు నుంచే ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి అధికారికంగా వెళ్ళిపోయింది. అదే అభివృద్ధి చెందుతుంది కానీ అధికారికంగా పోలా. వేణుగోపాల్ గారు, పెద్దలు హైకోర్టు ఇచ్చిన తీర్పు, హైకోర్టు ఇచ్చిందంటే తీర్పు మేమెవరో తీర్పు. రాష్ట్ర హైకోర్టు అమరావతి రాజధానిని మరోసారి మార్చే హక్కు లేదు అని తీర్పులు ఇస్తాయి. విశాఖపట్నం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు 2020 వేణుగోపాల్ గారు, మనం మాట్లాడుతున్న దానిలో ధర్మం ఉండాలండి. హైకోర్టు ఇచ్చిన తీర్పు అండి, కోర్టుకు పోవటం పౌరుల హక్కు అండి. జగన్ గారు కూడా కోర్టుకెళ్ళే బెయిల్ తెచ్చుకున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకెళ్ళే బెయిల్ తెచ్చుకున్నాడు. విచారణ ఉంది, మీరు కోర్టు పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో విచారణ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణ వెళ్ళిపోతామంటే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు ఏమి ఒక ప్రాంతం కూడా చేయలేడు. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి సార్? అమరావతికి కానీ, కర్నూలుకి కానీ, విశాఖపట్నానికి కానీ ఒక మాట చెప్పండి. ఈ 5 ఏళ్ళు రాజధాని 3 రాజధానులకు ఇచ్చేసామని చెప్పండి. రైట్ బాలకోట గారు, ఒక్క మాట చెప్పండి. ఏం చేశారు? గురుమూర్తి గారు వెళ్ళలేదు అంతేగాని ద్వారా మీరు అడ్డుకోవడం వల్ల అన్ని జరుగుతున్నాయి. మీ మనసుకి ఏం జరుగుతుందో తెలుసు. ఎంపీలే చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము చెప్తున్నా. బాలకోట గారు ఒక్క నిమిషం, గురుమూర్తి గారు మాట్లాడతారు. బాలకోట గారు ఒక్క నిమిషం, గురుమూర్తి గారు మాట్లాడతారు ఫైనల్ గా. గురుమూర్తి గారు, ఒకసారి వేణుగోపాల్ గారు ఇందాక అప్పుల గురించి చెప్పాడు, లెక్కలు చెప్పాడు. మా దగ్గర ఉండే రాష్ట్రం విడిపోయే నాటికి 1,79,449 కోట్లు అప్పు ఉంది. తెలుగుదేశం హయాంలో 1,83,237 కోట్లు చేశాం, అంటే 3,62,726 కోట్లు. వైసీపీ హయాంలో
7,98,760 కోట్లు చేశారు. లాస్ట్ గా మొన్న 1వ తారీఖున మార్చిలో గనులను తాకట్టు పెట్టి 11 నెలల కాల వ్యవధిలో 8.707% వడ్డీతో 7 లక్షల కోట్లు తెచ్చారు. ఈ రాష్ట్రంలో సెక్రటేరియట్ అయిపోయింది, కలెక్టరేట్ ఆఫీసులు అయిపోయినాయి, ఎంఆర్ఓ ఆఫీసులు అయిపోయింది, గనులు అయిపోయినాయి. ఇక రాష్ట్ర ప్రజలు మిగిలారు. వాళ్ళ మరి ఎందుకంటే ఈ మధ్యన పొలాలకు కూడా బౌండరీస్ వేశారు. మరి ఆ పొలాలు కూడా తాకట్టు పెడతారని జనం, నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పేది, మిగిలిందల్లా ఈ రాష్ట్రంలో మీ భూములు మిగిలినాయి. రైతు సోదరులారా, ప్రజలారా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇందాక వేణుగోపాల్ గారు చెబుతున్నాడు, ఏమండి అసలు మాట్లాడటానికి ఏమన్నా ఇది ఉందా? బాలకోటయ్య గారు మా బాబాయ్ ఎంత ఆ రాజధాని ప్రాంతంలో ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు 35,000 ఎకరాల పొలాలు ఇస్తే అసెంబ్లీలో ఉండాలి, ఇక్కడే ఉండాలి, సెంటర్ ఇది అని మాట చెప్పినటువంటి, అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి 3 రాజధానులు కడతాడా? ఏమన్నా సెక్రటేరియట్ తాకట్టు పెట్టినోడు 3 రాజధానులు పెడతాడా? లేకపోతే తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినోడు మద్య నిషేధం చేస్తాడా? లేదు. ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగస్తులకు గాని, మరి ఎవరైతే పేదవాళ్ళకి గాని, కనీసం పెన్షనర్స్ గాని జీతాలు ఇవ్వలేని వాడు, పెన్షన్లు ఇవ్వలేనివాడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాయంటే నమ్ముతారా? ఇవాళ గురుమూర్తి గారు తప్పనిసరిగా విల్ కంటిన్యూ డిబేట్ ఆన్ దిస్ టాపిక్. మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుమూర్తి గారు, అలాగే బాల్కోటే గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తిరుత్తణి వేణుగోపాల్ రామనాథ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం పొత్తుల గురించి ఢిల్లీ